హీరో గ్రేట్గా. చాలా సంతోషంగా ఉంది. బరాబర్ ప్రేమిస్తున్న సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు దర్శకులు. తన అభిరుచి మేరకు, తన అవగాహన మేరకు సినిమాని చక్కగా చిత్రీకరించారు. నా పాత్ర కూడా బాగా వచ్చిందనేటువంటి ఆశాభావంతో ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది నా మొదటి ఫిల్మ్ అండ్ ఇలా తెలుగు ఇండస్ట్రీ నా జర్నీ స్టార్ట్ చేద్దాం చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ ఇందులో మై హార్డ్ వర్క్ చాలా ఉంది. వీ ప్రామిస్ టు మేక్ యూ ఫాల్ ఇన్ లవ్ అండ్ టు ఎంటర్టైన్ యూ. మీ అందరి హృదయంలో ఒక చిన్న చోటు దొరుకుతుంది అని నమ్మకం నాకుందండి. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. రామ్నగర్ బన్నీ చాలా ఎలా అయితే అనుకున్నామో అలా రీచ్ వెళ్ళింది. రీచ్ కోసమే చేశాను ఆ సినిమా. సో దానికి హ్యాపీ. అండ్ ఇమ్మీడియట్గా మళ్ళా నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో నా కెరియర్ టైం లైన్లో ఇట్లా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒకటి రావాలనుకున్నాను. అండ్ అలానే జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. సో దానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు బరాబర్ ప్రేమిస్తా మై సెకండ్ ఫిలిం టీజర్ లాంచ్ అయినందుకు వివి వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయినందుకు వీఆర్ ఆల్ అవర్ టీమ్, ఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ స్వామి నన్ను ఫస్ట్ నేను బ్లాక్ డాగ్ అనే ఒక సినిమా చేస్తున్నప్పుడు, అందులో కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఈ టీంతో ఆయనకు పరిచయం ఉండింది. అప్పుడు నేనే చేయాలని ఆయన పట్టుపట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు మా టీంకి. సో అప్పుడు డైరెక్టర్ స్వామికి వాళ్ళందరూ కూడా చాలా అప్పటికి నేను ఇంకా యాటిట్యూడ్ స్టార్ కాదు, ట్రోల్ అవ్వలేదు, అసలు ఏమీ రాలేదన్నమాట. జస్ట్ ఫ్రమ్ వాచింగ్ మై బ్లాక్ డాగ్ వైట్ చిక్ అనే సినిమా టీజర్ చూసి దే పుట్ మీ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. చాలా థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ మీ మై ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకీ గారు.